సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ ద్వారా రోజు ఎన్ని కుక్కలకేవో కడుపు నింపుతున్నామండి మనం. ఫుడ్ పెడుతుంది మా నాన్నగారు. వాళ్ళు వాటికి ఫుడ్ ప్రిపరేషన్ చేసి మార్నింగ్ నుండి అదంతా రెడీ అయ్యాక మళ్ళీ దాన్ని చల్లార్చిన తర్వాత ఇట్లా వాటికి నోరు లేని వాటికి అన్నం పెడుతున్నారు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి వాళ్ళ ఇంటి ముందున్న ఏదో కుక్కకి అంత అన్నం పెడితే స్ట్రీట్ డాగ్స్ అనేవి ఉండవు కదండి. చాలామంది స్ట్రీట్ డాగ్స్ అంటారు, కానీ అవి ఎలా తయారవుతున్నావు. ఇంటికి ఒక కుక్కను దత్తత తీసుకుంటే కనుక అది చాలా సింపుల్ విషయం. ఆ కుక్క స్ట్రీట్ డాగ్ అవ్వదు, మనం పెంచుకునే కుక్కే అవుతుంది కదా. ఇంతకుముందు కాలంలో కూడా ఇంటి ముందు ఒక కుక్కకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అన్నం పెట్టేవాళ్ళు. దానివల్ల స్ట్రీట్ డాగ్స్ ఈ ప్రాబ్లమ్స్, వాటికి అన్నం దొరకపోవటం, అవి కోపంగా తయారవడం ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. వాటికి టైంకి అన్నం దొరికేది, ఆ ఇంటిని నమ్ముకొని కాపలాగా ఉండేది. నిజంగా ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా సమస్య వస్తే, దొంగలు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ కుక్కలు వాళ్ళని చాలా సెక్యూరిటీ ఇచ్చేవి. అది అలాంటి రోజులు మళ్ళీ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క ఇంటికి ఒక కుక్కని కానీ వాటి బాగోగులు చూసుకుంటే చాలు, ఇంట్లో పెట్టుకోవాల్సిన పని లేదు. అన్నం పెడితే ఆ ఇంటిని నమ్ముకొని ఆ కుక్క నమ్మకంగా ఉంటుంది. దానివల్ల ఈ స్ట్రీట్ డాగ్స్ అనేవి ఉండవు. నిజంగా స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలు ఉండకూడదు అంటే కనుక దానికి ఇది సొల్యూషన్. అంతేగాని వాటిని చంపడము, లేదంటే ఇంకా ఊరికి దూరంగా ఎక్కడన్నా వదిలిపెట్టడము ఇదైతే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే కాదండి. మనం ఎవరైనా సరే నోరులేని ఒక కుక్కకి రోజుకంత ముద్ద పెడితే అది ఆ ఇంటి ముందు పడుకొని ఉంటుంది. అది ఈ ప్రాబ్లంకి నిజమైన సొల్యూషన్ అని నా ఒపీనియన్ అండి. మీరేమనుకుంటున్నారో ఈ విషయం గురించి ఒక కామెంట్ చేయండి.